ఖచ్చితంగా చిరంజీవి గారి రోలు ఈ ఎన్నికల వరకు మాత్రం ఖచ్చితంగా జనసేనకు అనుకూలంగానే ఉంటుంది, ఇందులో పడాల్సిన అవసరం లేదు. కానీ వారు కాంగ్రెస్ లో లేదండి, వారు కేంద్ర మంత్రిగా పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్న చింతమోహన్ ఇన్వైట్ చేశారు, దయచేసి తిరుపతి నుంచి పోటీ చేయండి, 50,000 మెజార్టీ గెలుస్తా, కాంగ్రెస్ సీఎం అభ్యర్థి మీరే, ఇట్లాంటి వచ్చాయి కదా. అట్లా అయితే ఆయన ఎప్పుడో బీసీ ప్రెసిడెంట్ తీసుకునేవాళ్ళు, ఆయన ఇప్పుడు దాకా ఖాళీగా ఉండరు. అట్లా ఉండాలండి, ఎప్పుడో ఆయనకి ఎప్పుడో షర్మిల గారు ఎప్పుడో ఏదో జరుగుతుంది, తెలంగాణకి వెళ్తారు, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాకి వస్తారు, అప్పుడు ఆవిడకి మేము బీసీసీ ప్రెసిడెంట్ ఇస్తాం, ఇంతసేపు ఖాళీగా ఉండదు. ఆ బీసీసీ ప్రెసిడెంట్ అనేది ఎప్పుడో చిరంజీవి గారికి వచ్చి ఉండేది. అందువల్ల చిరంజీవి గారు ఆయనంతటా ఆయన వాంటెడ్ గా విరామం తీసుకున్నారు. ఆ విరామం ఎన్ని సంవత్సరాలు జరుగుతుంది అనేది ఇప్పుడెప్పుడైతే మనం చెప్పలేము. ఈ ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఆయన వచ్చే అవకాశం ఏమాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఏదో పోటీ చేస్తారనుకోవడం అంత భ్రమ. కాకపోతే ఏంటంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీకి అఫీషియల్ గా రాజీనామా చేయలేదు. దానివల్ల ఇన్ని మాటలు వస్తున్నాయి తప్ప ఆయన అఫీషియల్ గా ఎప్పుడో రాజీనామా చేసి ఉంటే అసలు ఈ చర్చే ఉండేది కాదు. కాబట్టి ఆయన యథావాత ఆయన పూర్తిగా కూడా ఇందాక మన మిత్రుడు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి పూర్తి సపోర్టుని ఆయన ప్రకటించారు. ఆయనతో పాటు ఉండే ఈ చిరంజీవి ఫ్యాన్స్ కి సంబంధించిన వ్యవహారాలు అన్ని చూసే స్వామినాయుడు గారు కూడా ఎప్పుడోనే మా మద్దతు పూర్తి స్థాయిలో జనసేనకి పవన్ కళ్యాణ్ గారికి అని చెప్పేశారు. అందరూ చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కలిసి పనిచేయండి అని కూడా చెప్పారు. సో ఇన్ని జరిగిన తర్వాత ఈ రోజు ఏదో ఆయన వేరే వైపు వెళ్తారు అనేది అది నమ్మశక్యమైన విషయం కాదు. జనసేనకు ర్యాలీ అవుతారు, జనసేనకు ర్యాలీ అవుతారు, తమ్ముడు కోసం అవుట్రైట్ గా సపోర్ట్ చేస్తారు. గతంలో వారు చెప్పారు కూడా. కానీ టీడీపీతో పొత్తు చిరంజీవికి ఇష్టం లేదనేది కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి, దాన్ని ఏం చెప్తారు? ఇప్పుడు ఆయనకి ఇష్టం ఉందా లేదా అనేది కాదండి, ఆయనకైతే అసలు పవన్ కళ్యాణ్ గారికి ఇష్టం ఉందా లేదా, అసలు చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం ఉందా లేదా అంటే ఇందులో చాలా చర్చల్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు సమస్య అది కాదు, రాజకీయంగా అవసరాలు. ఏ పార్టీ అయినా రాజకీయంగా అవసరాలు. ఈ రోజున్న రాజకీయ అవసరాల ప్రకారం తెలుగుదేశం పార్టీతో వెళ్తే ఈ పార్టీకి కలిసి వస్తుందా, లేదా తెలుగుదేశంతో వెళ్లకుండా విడిగా వెళ్ళి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్తే మంచి జరుగుతుందా, 3 పార్టీలు కలిసి వెళ్తే మంచి జరుగుతుందా అనేది ఇంకా చర్చల స్థాయిలోనే ఉంది. భారతీయ జనతా పార్టీ విషయం ప్రధానమైన సమస్య. ఇది కాకుండా అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఇంకొక సమస్య ఏంటంటే ఎన్ని సీట్లు జనసేనకి ఇస్తారు, ఇది అన్నిటికన్నా పెద్ద సమస్య. సీట్లు కనుక సంతృప్తికరమైన స్థాయిలో ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆఖరి నిమిషంలో బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. లేదు, సంతృప్తికరమైన స్థాయిలో ఉన్నాయి, భారతీయ జనతా పార్టీని కూడా తెలుగుదేశం పార్టీ కలుపుకుంటోంది అంటే కనుక అప్పుడు సమీకరణాలు వేరుగా ఉంటాయి, అందరు కలిసి అవకాశం ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో కనుక ఏదైనా జరిగితే ఈ ఆఖరి నిమిషం దాకా కూడా భారతీయ జనతా పార్టీ జనసేనని పక్కకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో ఏం సందేహం అక్కర్లా, మనిద్దరం కలిసి వెళ్దామని అంటుంది. ఎందుకంటే ఈ రోజు దాకా కూడా వాళ్ళు తెలుగుదేశంతో కలిసి ఉన్నామని చెప్పట్లేదు, కానీ జనసేన మేము పొత్తులో ఉన్నామని చెప్తున్నారు. సో అందువల్ల ఈ ప్రయత్నాలు ఆఖరి నిమిషం దాకా జరుగుతాయి. ఇందులో ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం కలిసి వెళ్ళడానికి ఇష్టపడుతుందా, ఇష్టపడితే ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎన్ని ఎమ్మెల్యే సీట్లు కాదు, ఎన్ని ఎంపీ సీట్లు ఇస్తుంది, ఇది భారతీయ జనతా పార్టీకి ఇంపార్టెంట్. సో ఎంపీ సీట్లు సంతృప్తికర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి ఇవ్వకపోయినా, ఎమ్మెల్యే సీట్లు సంతృప్తికర స్థాయిలో జనసేనకి ఇవ్వకపోయినా ఆఖరి నిమిషంలో ఖచ్చితంగా ఈ రెండు బయటే ఉండే అవకాశం ఉంది. ఈ రిస్క్ తీసుకుంటుందని నేను తెలుగుదేశం ఈ రిస్క్ తీసుకుంటుందని నేనైతే అనుకోవట్లేదు. సంతృప్తికరంగానే మొత్తం యథావత వాతావరణం వెళ్లే అవకాశం అయితే కనబడుతోంది. అంటే కాపు సామాజిక వర్గం ఒక ఫ్యాక్టరు, చిరంజీవి ఫ్యాన్స్, తర్వాత జనసేన మన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, వీళ్ళంతా కూడా సేమ్ టైంలో ర్యాలీ అవుతారా? అది ఇప్పుడు అలా ర్యాలీ అవుతారండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఖచ్చితంగా తెలుగుదేశంతో వెళ్తానికి ఏం అభ్యంతరం లేదు, తెలుగుదేశం ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనసేనతో వెళ్ళడానికి అభ్యంతరం లేదు. బట్ సమస్య ఎక్కడంటే కాపులు కమ్మవారికి ఓట్లేస్తారా, కమ్మవారు కాపులు ఓట్లేస్తారా, ఈ సమస్య. కమ్మవారు ఉన్న నియోజకవర్గాల్లో ఏం జరుగుతుంది, అభ్యర్థులుగా కాపులు ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం ఏ విధంగా బిహేవ్ చేస్తుంది అంటే తెలుగుదేశం ఓటర్లు కమ్మ ఓటర్లు ఏ విధంగా బిహేవ్ చేస్తారు, ఈ రెండు ట్రాన్స్ఫర్ అయితే కనుక మొత్తం సహబీగా జరుగుతుంది. ఈ 2 ఓట్లు ఇటు తట్టు అటు తిట్టు ట్రాన్స్ఫర్ కాకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి. రైట్, మల్లప్ప గారు చక్కగా విశ్లేషించారు వారు. మల్లప్ప గారు రైట్, అంటే ఎట్లా ర్యాలీ అవుతారు జనసేన ఫ్యాన్స్, చిరు ఫ్యాన్స్, కాపు ఇదంతా కూడా వారు చక్కగా లోతుగా అనలైజ్ చేశారు. అంటే ఓవరాల్గా సీట్ల సమస్య దగ్గర పెద్ద ఎత్తున